దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ నమస్తే, దిస్ ఇస్ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు దూత మీడియా. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకి దూత మీడియా వెళ్ళటం జరిగింది. అక్కడికి సంబంధించిన సన్నివేశాలు అయితేనే అక్కడ విశేషాలన్నింటినీ ఇప్పటికే మీకు నేను అందించాను. అయితే ఈ యాత్ర ఎలా సాగింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే చెప్పదలుచుకున్నాను. ఒక సంకల్పం అంటూ ఉంటే దానికి ఆ మహాశివుడి ఆశీస్సులు తోడైతే తప్పకుండా మనం ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చని ఈ యాత్ర ద్వారా నాకు తెలిసి వచ్చింది. ఫ్లైట్ టికెట్స్ చూసినా, ట్రైన్ టికెట్స్ చూసినా దొరకటం లేదు. అవి అంత అందుబాటు రేట్లలో కూడా లేవు. చాలా కష్టంగా అనిపించింది. వెళ్ళగలమా లేదా? ఈ 46 రోజుల్లో ఎప్పుడైనా మనం వెళ్ళాలి. ఎందుకంటే రోజుకు 1 కోటి మంది భక్తులు వస్తున్నారు, అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తున్నారు అని మనం చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు, బాధాకర సంఘటనలు జరిగినా కూడా భక్తులు విశేషంగా రావటం, త్రివేణి సంగంలో స్నానం చేయటం, ఇవన్నీ అక్కడికి వెళ్ళాలనే ఒక ఇంట్రెస్ట్ నాకు కల్పించింది. ఆల్రెడీ నేను ప్రతిసారి అరుణాచలంకి వెళ్తుంటాను, ప్రతి పౌర్ణమికి వెళ్తుంటాను, అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటాను. ఆ శివయ్యను కోరటం జరిగింది, స్వామి నాకు ప్రయాగరాజ్ వచ్చే అవకాశం లేదా అని కోరటం జరిగింది. మరి శివ సంకల్పమో నేను అదేగా భావిస్తుంటాను. ఎట్టకేళ్లకు బయలుదేరటం జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కి దూత మీడియా టీం మేమంతా కలిసి 4 స్నేహితులం అక్కడికి వెళ్ళాలని బయలుదేరాం. మంగళవారం ఉదయం 11 గంటలకి ఎగ్జిట్ 6 నుంచి బయలుదేరాం. అక్కడి నుంచి ఆదిలాబాద్, నాగ్పూర్, జబల్పూర్ దీని మీదుగా ప్రయాగరాజ్ వెళ్ళాలని మ్యాప్ ద్వారా మనం చూసాం. రైట్, హ్యాపీగా దారిలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే చాలామంది చెప్పారు చాలా చోట్ల ట్రాఫిక్ ఉంటుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. సరే, ప్రజలందరికీ కూడా నిజంగానే అక్కడ ట్రాఫిక్ ఉందా, అంత ఉందా, దీని గురించి కూడా చెప్పాలనుకున్నాను. అలాగే ఎటువంటి చాలా చోట్ల కూడా 300 కిలోమీటర్ల ద్వారా ట్రాఫిక్ ఉంటుంది, జనాలు నిజంగానే అసలు కొన్ని డౌట్స్ కూడా నాకు కూడా వచ్చాయి. నిజంగా 1 కోటి మంది భక్తులు రోజుకు వస్తున్నారా, లేకపోతే ఏదైనా క్రియేట్ చేస్తున్నారా అంటూ నాకు కూడా కొన్ని సందేహాలు వచ్చాయి. వీటన్నిటిని నివృత్తి చేసుకునే భాగంలో నేను ఈ రిపోర్టింగ్ చేసే విధానంలో వీటన్నిటిని నివృత్తి చేసే పనిలో కూడా పట్టాను. ఇక్కడ మొత్తం మీద బయలుదేరాం. ఆదిలాబాద్ చేరుకోగానే ఆదిలాబాద్కి ముందుగా ఒక చోట మధ్యాహ్నం ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర అయితేనేమి, పెరుగన్నం, ఇంకా కొంచెం స్నాక్స్ తీసుకుని, అంటే మధ్యలో ఫుడ్ ఎక్కడ తినకూడదని మేము డిసైడ్ అయ్యాం. అట్లా ఆ విధంగా మధ్యాహ్నం అక్కడ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత అక్కడ రిపోర్టింగ్కి సంబంధించి కూడా నేను రెడీ అయ్యాను. అక్కడి నుంచి నాగపూర్ చేరుకున్నాం. నాగపూర్ నుంచి జబల్పూర్కి వెళ్ళటానికి మధ్యలో సాయంత్రం సమయం అయింది. అక్కడక్కడ స్నాక్స్, టీ తాగుతూ జబల్పూర్ ఏరియా వరకు వెళ్తున్నాం. సాయంత్రం 7 దాటి ఇంకా రాత్రి అవుతుంది. చాలా చోట్ల నుంచి ట్రాఫిక్ దాదాపు పెరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఈ జబల్పూర్కి వెళ్ళే దారిలో రాజస్థాన్ నుంచి, ఇటు మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా అన్ని కార్లు కూడా వస్తున్నాయి. మాకు అర్థమవుతుంది వీళ్ళంతా కూడా ప్రయాగరాజ్కి వస్తున్నారు, వీళ్ళు కూడా మహాకుంభమేళకి అటెండ్ కావడానికి వస్తున్నారు అనేసి చూస్తేనే అర్థమవుతుంది. ఆ భక్తులంతా కూడా సేమ్ మాలాగే వాళ్ళు కూడా రోడ్డు పక్కన కొంతమంది భోంచేయటం, కొంతమంది హోటల్లో భోంచేయటం, ఇవన్నీ చూస్తూ వెళ్ళాం. వెహికల్స్ రద్దీ రాను ఎక్కువైతూ కనిపించింది. ఎందుకంటే కొద్ది రోజుల సమయం ఉండటంతో చాలామంది కూడా 26వ తేదీ మహాశివరాత్రి ఇంకా అధికంగా ఉంటారు భక్తులు. ఈ లోపలే అందరూ పోయి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి చక్కగా ప్రయాగరాజులో శివుడి ఆశీస్సులు, గంగా యమున సరస్వతి ఆ ముగ్గురు తల్లుల ఆశీర్వాదం తీసుకోవాలన్న ఇదితో చాలామంది కుటుంబ సభ్యులతో సహా వెళ్తూనే ఉన్నారు. మొత్తం మీద నైట్ అయింది. మాకు అప్పటికే కొంతమంది స్నేహితులు మా ముందు వెళ్తున్నారు, వాళ్ళని అడగటం జరిగింది. అక్కడక్కడ ట్రాఫిక్ ఉంది, నైట్ వచ్చేసేయండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రయాగరాజ్కి మీరు ఎంట్రీ అయిపోవచ్చు అని కొంతమంది స్నేహితులు చెప్పిన దాన్ని బట్టి వెళ్తున్నాం. మధ్యప్రదేశ్కి, ఉత్తరప్రదేశ్కి మధ్యలో రివా టోల్గేట్ అని ఉంది. ఆ రివా పట్టణంకి సంబంధించిన ఒక టోల్గేట్. ఇక్కడే ఇటు విశాఖపట్నం, ఒరిస్సా మీద వచ్చిన వాళ్ళు కానీ, ఇటు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఎవరు ఏ రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా ఆ టోల్గేట్ దాటితేనే ప్రయాగరాజ్లోకి ఎంటర్ అవుతాం. సో ఈ నేపథ్యంలో అక్కడ 3 టోల్గేట్స్ ఉన్నాయి. ఈ 3 టోల్గేట్స్ దగ్గర చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ వెహికల్స్ ఫ్లోటింగ్ రావడంతో వందలాది
చెప్పాలంటే వేలాది వేలాది వాహనాలు ఒకేసారికి రావడంతో బస్సులు కానీ కార్లు కానీ కొంత ఇంకా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా రావడంతో ఆ చెక్ పోస్టుల దగ్గర కొంత ట్రాఫిక్ జామ్ అయిన మాట మాత్రం వాస్తవం ఖచ్చితంగా. ఈ టోల్ గేట్స్ దాటి నెమ్మదిగా మేము బయలుదేరుతూ ఎట్టకేలకు ఉదయం 4:30 ప్రాంతంలో పోలీసుల సూచనల మేరకు నెమ్మదిగా ఈ ట్రాఫిక్ అలాగే వెళ్తుంది కానీ స్పీడ్ అంటూ లేదు. ప్రయాగరాజ్కి ఎంటర్ అయిన ఒక 30-40 కిలోమీటర్ల దూరం నుంచే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా ఘాట్ రోడ్లు ఉంటాయి మధ్యలో కూడా. అటు నాగపూర్ నుంచి జబల్పూర్కి వెళ్ళే దారిలో కూడా మధ్యలో ఘాట్ రోడ్ ఉంటుంది. అలాగే కొన్ని అటవీ మార్గంలో కూడా వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో నేను చాలా యాక్సిడెంట్లు కూడా చూశాను. కొంతమంది నిద్రమత్తులో రోడ్డు దాటి వెళ్ళిపోవటం, డివైడర్లు కొట్టడం ఇవన్నీ చూసిన. సో కుటుంబ సభ్యులతో వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రాత్రి వేళ సమయాల్లో మాత్రం. అలాగే ఫుడ్ కూడా ఎక్కడంటే అక్కడ తిని మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. కొంత మాత్రం స్వచ్ఛంగా ఉన్న కూడా దారిలో చాలా కల్తీ వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉన్నది. రైట్, ఇక మేము ప్రయాగరాజ్కి ఉదయం 5 గంటల ఆ సమయంలో చేరుకున్నాం. ఒక పార్కింగ్ ప్లేస్లోకి మా కారు వదలటం జరిగింది. ఆ కారు అక్కడ పెట్టుకున్నాం. అక్కడ చాలామంది లోకల్ ఉండే పిల్లలు వచ్చేసారు. వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి సంగం ఘాట్కి వెళ్ళటానికంటే మనిషికి 2,000 రూపాయలు లెక్కన అడిగారు. అంటే మాకు అర్థం కాలేదు. ఓహో, ఈ విధంగా డిమాండ్ ఉందేమో అనుకునేసి మేము ప్రిపేర్ అవుతున్నాం. సరే ఇంకా తప్పదు, కారు ఇక్కడ పెట్టేసి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ అక్కడ పరిస్థితులు చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఈ లోకల్ పిల్లలు చాలామంది, ఇంకా మనం చెప్పనవసరం లేదు, గుట్కాలు కానీ అట్లా అప్పటికే చాలామంది మందు తాగేస్తున్నారు. వాసన వస్తూ ఉంది వాళ్ళ దగ్గర. కొంచెం రౌడీజం టైప్తో అక్కడ కొంతమంది ఆ బార్డర్లో ఆ పార్కింగ్ ప్లేస్లో కొంతమంది బిహేవ్ చేయడం జరిగింది. సరే మాకు ఏం అర్థం కాలేదు. ఒక లొకేషన్ పెట్టుకుంటే అక్కడి నుంచి ఇంకా మరో 20 కిలోమీటర్ల సంగం ఘాట్ చూపిస్తుంది. అంటే ఇంత దూరం మనకు ఇక్కడ సామాన్లు ఇవన్నీ వదిలేసి పోయి స్నానం చేసి రావాలన్నా కూడా కష్టమే కదా అని ఆలోచిస్తున్న సమయంలో నిజంగా అరుణాచల శివుడు, శివయ్య ఎక్కడున్నా ఆయన శివయ్యే. కొంత శివయ్యని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. శివయ్య ఏంటి, మాకు దారి ఏంటి, ఇక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళాలి ప్రయాగరాజులోకి అన్నాడు. ఇంతలో నిజంగా భగవంతుడు పంపించినట్టే ఒక పెద్ద వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ లాంగ్వేజ్లో, అంటే మన హిందీ లాంగ్వేజ్కి అక్కడ లాంగ్వేజ్ కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది, వాళ్ళందరినీ తిట్టి, ఇక్కడ మన ఊరికి వచ్చిన వాళ్ళని మీరు ఈ విధంగా మోసం చేస్తే ఎంత చెడ్డ పేరు వస్తుందిరా మనకంటూ హిందీలో వాళ్ళని తిడుతూ వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు అక్కడ అలవాటు పడ్డారు కాబట్టి ఆయన లెక్క చేయలే. కానీ ఆయన మా దగ్గరికి వచ్చాడు, దయచేసి మీరు ఇక్కడ మీ వెహికల్ తీసుకుని ఇంకొంచెం దూరం వెళ్ళొచ్చు, నేను దారి చూపిస్తాను, అంతేగాని ఇక్కడ వెహికల్ పెట్టద్దు, వీళ్ళ మాటలు నమ్మొద్దు, వీళ్ళ బుట్లో పడద్దంటూ నిజంగా భగవంతుడే మాకు వచ్చి హెల్ప్ చేసినట్టు అనిపించింది. రైట్, లేకపోతే మేము అక్కడే ఉందాం, అక్కడే వెహికల్ పెట్టేద్దాం అనుకున్నాం. ఒకవేళ అక్కడ వెహికల్ పెట్టుంటే అతను చెప్పినట్టుగా టైర్లు కానీ అసలు వెహికలే ఉండేది కాదన్న విధంగా ఆయన చెప్పారు. అక్కడి నుంచి ఆయన చెప్పిన దారిలో బయలుదేరి వెళ్ళాం. ఒక 1:30 గంట 2 గంటల సమయం పట్టింది. ఒక సన్నసని దారుల్లో ఎట్టకేలకు సంగం ఘాట్ దగ్గర ఉన్న ఒక పార్కింగ్ ప్లేస్కి, ధన్వదా పార్కింగ్ అని ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం చక్కగా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక వెహికల్ పార్క్ చేసుకుని అక్కడ ఒక చిన్న బిడ్డతో ఒక తండ్రి ఛాయ్ అమ్ముకుంటున్నాడు. చక్కగా ఒక ఛాయ్ తాగి అక్కడ బ్రష్ చేసుకొని ఇక మాకు కావాల్సిన సామాన్లు అంటే బట్టలు కానీ పూజ సామాను ఇవన్నీ తీసుకుని రోడ్డుకి ఎక్కాం. రోడ్డు మీద సేమ్ ఇక అక్కడలాగే బైక్ రైడర్స్ ఉన్నారు, అలాగే ఆటోలు ఉన్నాయి. కానీ ఆటోల్లో చాలా రేట్లు చెప్తున్నారు. సో బైక్ రైడర్స్తో మాట్లాడాం. బైక్ రైడర్స్లో చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చి ఈ 46 రోజుల్లో సంపాదించుకోవడానికి అన్నట్టుగా కొంతమంది వచ్చారు. చాలా విచిత్రాలు కనిపించాయి మాకు అక్కడ. వాళ్ళు మనిషికి 300 లెక్కన 2 మనుషులకి, అంటే ఒక వెహికల్లో ఒక బైక్ మీద 2 తీసుకుపోతారు. అట్లా 2 బైకులతో మేము 4 స్నేహితులం కలిసి ఇదో మీడియాకి సంబంధించి 4 వాళ్ళకి అమౌంట్ ఇచ్చి సంగం ఘాట్ దాకా చేరుకోవడం జరిగింది. ఇక సంగం ఘాట్ దగ్గర చూస్తే ఒక్కసారి ఆ ప్రాంతానికి కాలినడకన కొంత దూరంలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు మమ్మల్ని. అక్కడి నుంచి ఆ ఘాట్ దగ్గరికి చేరుకోగానే అసలు ఎంత ఇసుక వేస్తే రాళ్ళంత జనం కనిపించారు. ఎంత అద్భుతంగా ఉందంటే అప్పటివరకు ఒక డౌట్ ఉండేది, నిజంగా 1,000,000 మంది వస్తున్నారా, లేకపోతే ఏదైనా మీడియా సృష్టి, లేకపోతే ఇంకెవరు సృష్టి, ఇంకెవరు ఏదైనా చేస్తున్నారా, ఊహాగానాలా, కథనాలా అనుకున్నాం. కానీ అక్కడ చూసిన తర్వాత పటాపంచులు అయిపోయింది. ఎంత అద్భుతంగా ఉందంటే గంగా యమున సరస్వతి నది మనకు తెలుసు, ఆమె భూమి లోపల నుంచే ప్రవహిస్తుంది. గంగా యమున నదులు మాత్రం మనకు అక్కడ కనిపిస్తాయి. ఆ అవతల వైపు 1,000,000 మంది ఉండొచ్చు, యువతల ఒడ్డు వైపు 1,000,000 మంది ఉండొచ్చు. ఎంత జనాభా అంటే ఎంతమంది భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అక్కడికి చేరుకుని ఒక్కసారిగా మహాశివ శివశంభో అంటూ అంత శివయ్యని తలుచుకుంటూ అంతా అక్కడికి వస్తుంటే వాళ్ళని చూసిన తర్వాత నాకున్న ఆలోచనలు కానీ అనుమానాలంతా పటాపంచులైపోయాయి.
రైట్. నేను కూడా బయలుదేరి ఇంకా ఆ నది ఒడ్డుకు చేరుకున్నాం. అక్కడ పోలీసులని వాళ్ళని కొంతమందిని అడుగుతూ ఆ వాతావరణం అంతా చూసుకుంటూ చక్కగా బోట్స్ దగ్గరికి వెళ్ళాం. బోట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి త్రివేణి సంగమానికి అంటే నది మధ్యలో కొంత దూరం గంగా యమున సరస్వతి కలిసే ప్లేస్కి పడవల్లో వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి తీసుకెళ్ళడానికి మనిషికి ఒక 2000 రూపాయలు అతను అడిగాడు. సరే పే చేయటం జరిగింది. ఆ పడవల్లో వెళ్తుంటే అదొక ఆనందం, భయం ఎక్కడ పడిపోతామంటే దాదాపు 5000 పడవలు అక్కడ ఆ నదిలో తిరుగుతూనే ఉన్నాయి. ఒకటికొకటి గుద్దుకోవటం కానీ అయితే అదొక విచిత్రమైన అనుభూతి. నిజంగా ఆ దేవుడి దయ ఉంటే ఇలాంటి మనం పట్టించుకునే అవసరం కూడా లేదు. ఆ శివయ్య మహత్యం, గంగా యమున తల్లుల మహత్యం అని చెప్పుకోవచ్చు. చక్కగా ఆ నదిలో అతను తీసుకెళ్తుంటే పడవలో చక్కగా త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నాం. అక్కడ స్నానం ఆచరించాం. మాకిచ్చిన సమయం ప్రకారం స్నానం ఆచరించి మళ్ళీ అతని పడవకి సంబంధించిన వ్యక్తే మళ్ళీ వచ్చి బయలుదేరటానికి రెడీగా అండి అంటే మళ్ళీ వచ్చి ఆ బోట్ ఎక్కి మళ్ళీ రిటర్న్ ఒడ్డుకు వచ్చి అక్కడ ఆ తల్లికి దీపాలు పెట్టి అక్కడ 1000 ఒత్తులే వెలిగిస్తుంటారు. అందరితో పాటు మేము కూడా పూజ చేసి చక్కగా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ సంగమ ప్రాంతంలో అయితే మేము అక్కడ దిగి చేస్తూ ఉంటే నిజంగా చాలామంది కొంత వాటర్ కలుషితమైన మాట నిజమే. కానీ అంత కలుషితం కాలేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది భక్తులు చేసే పనుల వల్లనే. ఎందుకంటే కొంతమంది బట్టలు స్నానం చేసి అక్కడే విప్పేస్తున్నారు. అవి పక్కన పడేయాలని ఇది కూడా లేదు కొంతమంది. కొంతమంది ఇంకా చెప్పులు వదిలేస్తున్నారు. కొంతమంది అక్కడే ఉమ్ములు వేయటం కానీ అది మనం ఎంత చెప్పాలనుకున్నా కూడా కొంతమంది వినరు ఆ మాటలు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా కొంతమంది వలన అపరిశుభ్ర వాతావరణం మాత్రం అక్కడ నెలకొనుంది. కానీ ఈ భక్తి పార్వశ్యంలో అవేమీ కనిపించవు మనకు. చక్కగా స్నానం ఆచరించి ఒడ్డుకు చేరుకుని అలా ఊర్లో మళ్ళా చూస్తూ మళ్ళా బైక్ రైడింగ్ అలా వాళ్ళని పట్టుకుని మళ్ళీ మా పార్కింగ్ దగ్గరికి రావటం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఊరి బయటికి రావడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. అంత ట్రాఫిక్. ప్రయాగరాజులో అటు రైల్వే స్టేషన్ వైపు కానీ ఊర్లో కానీ నేను బైక్ మీద తిరుగుతుంటే ఎటువైపు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం. ఎంతమంది వస్తున్నారంటే వస్తూనే ఉన్నారు. అంటే చూడండి ఎంత ఈ మహా కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు సంబంధించి ఎంతమంది పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు. మన అందరికి తెలుసు. ఈ క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు ఒక 4 బిందువులు భూమిపై పడ్డాయి. అది ఉజ్జయినిలో, హరిద్వార్లో, ప్రయాగరాజ్లో, నాసిక్లో. ఈ 4 ప్రాంతాల్లో స్నానం ఆచరిస్తే మంచిదంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే త్రివేణి సంగం 3 నదులు కలిసే ప్లేస్ కాబట్టి దీనికి ఇంకా ప్రాముఖ్యత వచ్చింది. ఇక్కడికి ఎంతమంది చేరుకుంటున్నారంటే 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకు వచ్చేది పూర్ణ కుంభమేళ అంటారు. 12 సార్లు 12 సార్లు అంటే 144 సంవత్సరాలకు వచ్చేది. అంటే 12 పుష్కరాలు పూర్ణ కుంభమేళాలు కలిపితే వచ్చేదే మహా కుంభమేళ. అందుకే దీనికి అంత ప్రాచుర్యం ఏర్పడింది. 144 సంవత్సరాలకు వచ్చే కుంభమేళా కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మన తరం ఆ తర్వాత తరం ఇంకెప్పుడుకి వస్తుందో తెలియదు, మనం చూడలేమో. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈసారి వెళ్ళాలి, ఈ కుంభమేళాకు అటెండ్ కావాలంటూ ప్రతి ఒక్కరు వచ్చారు. అక్కడ సాధువులు, అఘోరాలు, విదేశీయులు ఒకరు కాదు ఎంతెంతో మంది వస్తున్నారు. అంటే చూడండి ఎంత హిందూ సమాజం ఎంత జాగృతి ఉందో, ఎంతమంది అక్కడికి వస్తున్నారు, దర్శించుకుంటున్నారు. చాలా ఆనందం అనిపించింది మాకు. ఎంతమంది ఎన్ని రాష్ట్రాల నుంచి ఏది దొరికితే అంటే వాళ్ళకి సౌకర్యంగా ఉన్న వాహనాలు అట్లా కుటుంబంతో సహా ఎంతమంది అక్కడికి వస్తున్నారు, ఎంతమంది అక్కడ స్నానం ఆచరించారు. నిజంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంత అందంగా సక్సెసే నిజంగా. ఎందుకంటే 7,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టి ఇప్పటికి దాదాపు 5 లక్షల కోట్ల దాకా వాళ్ళకి ఆదాయం వచ్చింది. చాలా రకరకాలుగా ఆదాయం వచ్చింది. అంత చక్కగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అక్కడక్కడ కొన్ని అపశృతులు ఉన్నా తప్పదు. అంటే 100% ఎవరూ చేయలేరు. కానీ 95% సక్సెస్ సాధించారని చెప్పొచ్చు యోగి ప్రభుత్వం. ఇంత పెద్ద ఇది ప్రపంచంలోనే అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది చాలా పెద్ద వేడుక. ఈ వేడుకను ఇంత గొప్పగా 46 రోజుల పాటు సంక్రాంతి రోజు ప్రారంభమై శివరాత్రి వరకు ఇంత వేడుకను గొప్పగా ఇంత చక్కగా చేయటం అంటే అది సామాన్యమైంది కాదు. అసలు చాలా చక్కగా ఈ ప్రయాణం జరిగింది. నిజంగా శివయ్య అద్భుతమే. ఆ మధ్యలో శివయ్య వచ్చాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన వచ్చి చెప్పబట్టే ఆ వెహికల్ నేను తీసుకుని వేరే చోటుకి వెళ్ళటం జరిగింది. లేకపోతే అక్కడ నాకు ఇబ్బందులు ఎదురయ్యేమో అనేసి అక్కడున్న పరిస్థితులను బట్టి నాకు అర్థమైంది. నిజంగా శివుడి ఆజ్ఞ లేనిది చేమైనా పుట్టదు అంటారు కదా, అట్లా ఆయన ఆజ్ఞతోనే నేను ప్రయాగరాజ్కి వెళ్ళటం జరిగింది దూత మీడియా ద్వారా. మీకు చాలా అన్ని విషయాలు కూడా దూత మీడియాలో నేను చూపించడం జరిగింది. అక్కడ సాయంత్రం పూట డ్రోన్ షాట్స్ చూపించాను. అక్కడ గుడారాల్లో ఎంతమంది వచ్చి నివసిస్తూ అక్కడ కొంతమంది వారం రోజుల పాటు ఉంటున్నారు, 46 రోజుల పాటు అక్కడ డబ్బులు కట్టి ఉండటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆ చెట్టు కిందో పుట్ట కిందో బస్ స్టాండ్లోనో ఎట్లయినా సరే ఈ 46 రోజులు అక్కడ ఉంటే అదొక హ్యాపీగా ఫీల్ అవుతూ చాలామంది పుణ్యంగా భావిస్తూ చాలామంది దంపతులు అయితేనే చాలామంది అక్కడికి చేరుకున్నారు.
నిజంగా ఇన్నేళ్ల పుణ్యఫలం అనుకోండి, 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మహా కుంభమేళాకి అటెండ్ కావటం దూత మీడియా ద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితులు అందరం కలిసి చాలా సంతోషంగా ఆ పడవలో ప్రయాణిస్తూ ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఆ పడవలో ప్రయాణిస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, పక్షులు కిలకిల రావాలు, అమ్మకి నేను చీర పెట్టినప్పుడు గాజులు పసుపు కుంకుమ చీర పెడుతున్నప్పుడు ఎంత చక్కగా ఆ తల్లి స్వీకరించినట్టే అనిపించింది నాకు ఆ చీర అలాగే వెళ్ళటం. అలాగే నా స్నేహితులు అక్కడ దాని గురించి వివరాలు చెప్పటం, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావటం, మొత్తం మీద దూత మీడియా ద్వారా ఎంత హ్యాపీగా ఈ ప్రయాగరాజ్ ప్రయాణం సాగిందంటే అంత చక్కగా సాగింది. మహా శివరాత్రి సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమ శివాయ. రైట్, మనం ఇప్పుడు గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం దగ్గర ఉన్నాం. మనతో పాటు చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు, స్నానం ఆచించారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు సార్ మీ పేరు? సార్ నా పేరు కృష్ణ ప్రసాద్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు మహాకుంభమేళ? లేదు సార్, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను, బట్ ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా అంతే నా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినాయి సార్. చాలా బాగా ఏర్పాట్లు చేశారు, అన్ని ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి, చాలా క్లీన్ గా కూడా ఉన్నాయి. ఎంతమంది జనాల్ని మెయింటైన్ చేయాలంటే క్లీన్లీనెస్ కూడా చాలా అవసరం. సో ఎక్కడ కూడా నాకు అశుభ్రత అట్లాంటి ఏం కనిపించలేదు. చాలా బాగా చేశారండి, ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. మీకు దీని విశిష్టత తెలుసా? రావడానికి ముందు తెలుసుకుని వచ్చారా? ఇంత క్రౌడ్ ఉంటుందని మీరు ఊహించారా? విశిష్టత తెలుసు, క్రౌడ్ ఇంత ఇప్పుడు అయిపోవచ్చింది కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు 26వ తేదీకి ముగిసిపోతుంది. ఈ టైంలో ఇంతమంది క్రౌడ్ ఉండకపోవచ్చేమో అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే మాత్రం దాదాపు 1.5 మంది ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నారు. ఇంకా సిటీలో ఉండే వాళ్ళు కాకుండా నా కళ్ళ ముందు 1 కోటి మంది కనబడుతున్నారు. ఇంత క్రౌడ్ నేను ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు, ఇక మీద చూస్తానో లేదో తెలియదు. ఇది కృష్ణప్రసాద్ గారు చెప్తుంది. అలాగే మనతో పాటు మరొకరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్కారం అండి, నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము. మా ఉద్దేశం ప్రకారం ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మౌని అమావాస్య తర్వాత వసంత పంచమి, పౌర్ణమి అన్ని అయిపోయినాయి కాబట్టి, అన్ని ఆస్పిషియస్ డేస్ అయిపోయినాయి కాబట్టి చాలా తక్కువ క్రౌడ్ ఉంటుందేమో అనుకొని వచ్చాము. కానీ తీరా చూస్తే ఇక్కడ కనీసం 1.5 మంది కనబడుతున్నారు. ఎంతమంది పుణ్యస్నానాలు ఆచరించినా సరే ఎక్కడ ఒక అపరిశుభ్రత కానీ పువ్వులు లాంటి విసర్జనలు కానీ ఏం కనబడట్లేదు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఇంతమందిని అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఇంత ఉన్నప్పుడు కొంచెం ట్రాఫిక్ రిలేటెడ్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ నెగ్లిజిబుల్, ఎందుకంటే ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రౌడ్ వచ్చినప్పుడు చిన్న చిన్న అపశృతులు లేదా చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. నేను ఆడపిల్లల్ని, ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ స్నానం ఆచరించేటప్పుడు చూశాను చాలా మంది చిన్నపిల్లలు, ఆడవారు, ముసలివారు అందరూ వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. చాలా గొప్ప ఈవెంట్ ఇది. దీన్ని ఇంకా బహుశా మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇట్లాంటి ఈవెంట్ చూడలేమో అనిపిస్తుంది. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇదేనా మొదటిసారి? నుంచి వచ్చారండి. నా పేరు శివాజీ. ఇదే ఫస్ట్ టైం రావడం, త్రివేణి సంగమం ఫస్ట్ టైం. త్రివేణి సంగమం చేయడం ఫస్ట్ టైం. అసలు ఇంత క్రౌడ్ని జీవితంలో ఎప్పుడు మనం చూడలేము. నా జన్మ ధన్యమైందండి. 144 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది ఈ మహాకుంభమేళ అనేది. ఈ కుంభమేళలో నేను మునగడం నా జన్మ ధన్యమైంది. సార్ ఎలా సార్, ఫ్లైట్ లో వచ్చారా లేక మీరు రోడ్డు మార్గం ద్వారా వచ్చారా? చాలా మంది వచ్చానండి, మా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాను. ఫ్లైట్ అనుకున్నాం ఫస్ట్, చూస్తేమో 50,000 పైన ఉంది అప్ అండ్ డౌన్. సో అందుకని ఒక 4 ఫ్రెండ్స్ అనుకుని కార్లో వచ్చాను. హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ పికప్ చేసుకొని. చాలా ట్రాఫిక్ గా ఉంటుంది రోడ్ అంతా అని చాలా భయపెడుతూ ఉన్నారు సార్. అంత భయపడాల్సిన అవసరం లేదండి. కొంచెం 4-5 గంటలు కానీ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఆ మాత్రం లేకుండా ఇంత పుణ్యం దక్కదు. సో వేరు చేస్తే కొంచెం ఓపిక ఉంటే రావచ్చు, ఈజీగా రావచ్చు. ఇంకా మేబీ ఇంకొక వారం రోజులే ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ప్రతి ఒక్క హిందూ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి పుణ్యస్నానం చేయాలని కోరుకుంటున్నాను. ఏర్పాట్ల పట్ల మీరేమనుకుంటున్నారు? ఏర్పాట్లు పర్వాలేదండి. ఇంతమందికి ఏర్పాట్లు చేయడం చాలా కష్టతరమైన పని, బట్ పర్వాలేదు, సాటిస్ఫాక్షన్ గానే ఉన్నది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీళ్లు
చాలా మురిగ్గా ఉంటాయి అనుకున్నాను. చాలా ప్యూర్ గా ఉన్నాయి. దూత మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం మహాకుంభమేళ సంగం ఘాట్లో ఉన్నాం. ఇక్కడ ఎవరైనా సంగం ఘాట్ త్రివేణి సంగంలో స్నానం చేయాలంటే ఇక్కడ ఒక బోట్ లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక బోటు ఒక మనిషికి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. మనం ఒక 10 మంది ఒక జట్టుగా వెళ్ళి గ్రూప్ గా మాట్లాడుకుంటే 1500కి పర్ పర్సన్ లెక్కన 15,000కి ఒక బోట్ 10 మంది వెళ్ళొచ్చు. వీళ్ళు ఈ బోట్ లో మనల్ని ఆ త్రివేణి సంగం ఎక్కడైతే 3 నదులు కలుస్తున్నాయో అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ స్నానాలు అవి చేయించి పూజలు ఏమన్నా చేసుకోవాల్సి ఉంటే దానికి సమయం ఇస్తారు. ఆ పూజలు అవి చేసుకొని మళ్ళీ మనం రిటర్న్ తీసుకొని వచ్చి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వేలాది బోట్లు అయితే ఉన్నాయి. మోటార్ బోట్లు తక్కువ ఉన్నాయి, అన్ని మాన్యువల్ గానే రో చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు అయితే కొంచెం జనం ఎక్కువగానే ఉన్నారు. మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ హాస్పిటల్లో దాదాపు 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చారు. అధికారులు వాటిని ధృవీకరించారు. అన్ని సాధారణ కాన్పులన్నీ వారు తెలిపారు. ఇక్కడ మనం చూడాల్సిందంటే వీళ్ళకి చక్కటి పేర్లు పెట్టారు. వీళ్ళు యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అలాగే జార్ఖండ్ రాష్ట్రాల వారు ఉన్నారు. ఆడపిల్లలకైతే బసంతి, గంగ, జమున, బసంత్ పంచమి, సరస్వతి అని పేర్లు పెట్టారు. ఇక మగ బిడ్డలకైతే కుంభ్, భోలేనాథ్, బజరంగి, నంది ఇట్లా తదితర పేర్లు చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు గొప్పగా చెప్తారు. మొత్తం మీద ఈ మహాకుంభమేళలో పుట్టిన వాళ్ళు కూడా మంచి లైఫ్ పొందాలని మనం కూడా ఆశిస్తాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Duta Media.